ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కొద్దిసేపు చక్కటి వాక్యాన్ని మనం వినాలి. చూడండి, ఆది కాండం 41వ అధ్యాయం 1 నుండి 7 వచనముల వరకు ఉన్న వాక్య భాగమును మనము చదువుకుందాం. ఆది కాండము 41వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అంటే తర్వాత చదువుతురిగానంటే 7 వచనాలు ఉంది కదని టైం సేవింగ్ కోసం, ఓకేనా? తర్వాత చదువుతురిగాను, ఓకేనా? 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి 2వసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాజు అయినటువంటి ఫరో ఒక కలగన్నాడట. మనందరికీ తెలుసు ఫరో ఎలాంటోడో. ఆ ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కలలో 7 బలిసిన ఆవులు కనపడ్డాయట. అందంగా ఉన్నాయట, పుష్టిగా ఉన్నాయట. పిల్లలు అల్లరి చేయకూడదు. వాక్యం చెప్పేటప్పుడు అల్లరి చేస్తే మీరే బయటికి తీసుకెళ్ళి ఆడించండి, డిస్టర్బ్ చేయించకండి, ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అలాగా ఎవరు పిల్లలు వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది ఏమ్మా. 7 బలిసిన ఆవులు కనపడ్డాయట, అందంగా ఉన్నాయట, పుష్టిగా ఉన్నాయట. ఆ తర్వాత కలలో బక్క చిక్కుపోయిన 7 ఆవులు ఉన్నాయట. ఆ ఆవులు వచ్చి బలిసిన ఆవులు ఏం చేసినాయి అంట? మాట్లాడాలి, మీరు చదివారు కదమ్మా. ఏం చేసినాయి? తినేసినాయి అంట. బక్క చిక్కుపోయిన ఆవులు బలిసిపోయిన ఆవులు ఏం చేసాయంట? తినేసాయి. అయ్యో ఏంటిది అని ఉలిక్కుపడి లెగిశాడు ఆయన. లెగిస్తే కళను గ్రహించాడు. మరలా పడుకున్నాడట. మరలా పడుకుంటే ఈసారి అదే కళ వచ్చింది, కానీ ఇప్పుడు వెన్నులు కనపడ్డాయి. బాగా బలిసిన వెన్నులు ఒక 7 కనపడ్డాయి. తర్వాత పేల వెన్నులు అంటారు అట్లని. ఆ పేల వెన్నులు వచ్చి ఈ బలిసిన వెన్నులను ఏం చేసినాయి అంట? తినేసినాయి అంట. మళ్ళా ఉలిక్కిపడి లేచి అమ్మో ఇది కళ అని గ్రహించాడట. అది ఒకే కళ, ఒకే భావం 2 విధాలుగా వచ్చింది ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక మేనరిజం అంటారే, అలాగా దేవుడికి కూడా ఒక్కొక్క మేనరిజం ఉంటుంది. మేనరిజం అంటే ఒక్కో అలవాటు ఒక్కొక్క అలవాటు ఒక్కొక్కలా చేస్తుంటారు ఒక్కొక్కరు కదా. ఒక్కొక్కడు మాట్లాడుతూ ముక్కులు ఏలెట్టుకుని గెలుగుతుంటారు. ఒక్కొక్కరు మాట్లాడుతూ చేతులు నలుపుతుంటారు. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఎదుటోళ్ళు కొట్టి మరీ నవ్వుతారు. నవ్వేటప్పుడు అంటే ఏమంటాం? దాన్ని మేనరిజం అంటాం. దేవుడు కూడా ఒక మేనరిజం ఉంది. ఏంటంటే గట్టిగా ఏదైనా చెప్పాలనుకుంటే 2 సార్లు చెబుతాడు. ఇక 3వసారి ఇక వినకపోతే ఇక తర్వాత యాక్షన్ వేరేగా ఉంటుంది అనమాట. అలాగ దేవుడు ఫరోకి కూడా 2 కళలు, ఒకే భావం కలిగిన 2 కళలు ఇచ్చాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సమూయేలు దేవుని మందిరంలో పడుకున్నప్పుడు దేవుడు సమూయేలు
సమూయేలు అని ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు. ఎందుకు పిలిచాడంటే ఏదో ఒక గట్టి విషయాన్ని ఆయనకి చెప్పాలనుకున్నాడు. చెప్పాడు. ఒక గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. అది విషయం. రెండవది, మోషే మోషే అని ఒకసారి పిలిచాడు, 2 సార్లు పిలిచాడు. 2 సార్లు ఎందుకు పిలిచాడంటే మోషే కూడా ఏదో ఒక గట్టి విషయం చెప్పాలనుకున్నాడు. ఏంటా గట్టి విషయం అంటే చివరికి మోషే గొప్ప నాయకుడైపోయాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మార్తను కూడా దేవుడు అంటే యేసయ్య మార్తా మార్తా అని 2 సార్లు పిలిచాడంటే ఏదో గొప్ప మహిమ రోజు ఆ తల్లి చూడగలిగింది. అంతకుముందు ఎప్పుడూ లేదు. చచ్చిపోయిన తమ్ముడు 4 రోజులు అయిపోయిన తర్వాత తిరిగి బ్రతకడం దేవుని మహిమ నా తల్లి కల్లారా చూసింది. అంతే. అలాగా సౌలా సౌలా అని సౌలుని ఎలా పిలిచాడు? ఆయన 2 సార్లు పిలిచాడు. తిరుగులేనటువంటి ఒక గొప్ప ఏమనాలని గొప్ప మార్పు అతనిలోనికి వచ్చేసింది. ఇప్పుడు ఫరోకి కూడా 2 సార్లు ఒకే కళ ఇచ్చాడంటే దేవుడు కూడా ఏదో ఒక గొప్ప పాఠాన్ని ఇక్కడ నేర్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడో పాత నిబంధన కాలంలో జరిగిన విషయాలు ఇప్పుడు మనకు అవసరం అంటారా అని అనుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఇందాక పోటీ పడ్డారు కదా, ఇప్పుడు చదవండి. ఈ సంగతులు చదివమ్మా. ఈ సంగతులు దృష్టాంతములుగా అమ్మా పురుషులు కంటిన్యూ చేయి. నువ్వు వాళ్ళు చదువుతున్నారని నువ్వు ఆగకూడదు. అది నువ్వు పోటీ ఇవ్వలేకపోతున్నావు వాళ్ళకి. నువ్వు ఆగిపోయావని వాళ్ళు ఏం చేస్తున్నారు? బక్క చిక్కిపోయిన ఆవులు, బలిసిపోయిన ఆవులు తినేస్తున్నారు. అందుకని నువ్వు నీ వాణి వినిపించాలి గట్టిగా. చదువు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఇవి వ్రాయబడ్డాయి. పాత నిబంధన కాలంలో ఉన్న ఆవులు కానీ పాత నిబంధన కాలంలో ఉన్న వెన్నెలు కానీ ఎందుకు రాయబడ్డాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఏం కలగడానికి? మాట్లాడాలి మీరు. అంటే ఏదో ఒక బుద్ధిని దేవుడు దీని ద్వారా మనకి నేర్పించబోతున్నాడు. పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో కూడా 15వ అధ్యాయం 4వ వచనంలో కూడా దీని గురించి ఒక చక్కటి మాట చెప్పాడు. యాలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. పాత నిబంధన కాలంలో కానీ జరిగిపోయిన విషయాల్ని కానీ దేవుడు మరలా మనకు గుర్తు చేస్తున్నాడంటే నెంబర్ 1 బుద్ధి కలగాలి, నెంబర్ 2 బోధ కలగాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎందుకు జరిగిపోయిన విషయాలు మరలా ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి అని అంటే 1 బుద్ధి కలగాలి, 2 బోధ కలగాలి అని. కాబట్టి దీనిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటో మనం గమనిద్దాం. ఇందులో ఆవులు ఎవరు అని చూస్తే ఆవులలో నుండి దేవుడు మనకేం పాఠం నేర్పిస్తాడంటే ఆల్రెడీ యోసేపు వచ్చాడు, ఆ కలభావం ఏంటో చెప్పేశాడు. మనందరికి తెలుసు. 7 అనగానే 7 సంవత్సరాలు అన్నాడు. 7 బలిసిన ఆవులంటే సమృద్ధి అయిన పంటలు పండుతాయి మీకు. ఆ పంటను గనక మీరు దాచుకోకపోతే, దాన్ని గనక కూర్చుకోకపోతే తర్వాత 7 బక్క చిక్కుపోయిన ఆవులు వచ్చాయే వాటిని కరువు అన్నారు. ఆ కరువు ఏం చేస్తుందంటే 7 సంవత్సరాల్లో ఉన్న పంటను తినేస్తాయి. కాబట్టి మీరు వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి అనే ఒక పాఠం ఆల్రెడీ చెప్పేశాడు. ఇప్పుడు మనకేం నేర్పిస్తున్నాడో జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. మీరు లేఖనాలను పరిశీలన అంటారే, చక్కగా చదవాలి, చక్కగా చదవాలి. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, చాలండి. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా అన్నాడు. అంటే అక్కడ
ఎక్కడది షోమ్రోన్లో ఎవరున్నారంటే ఇశ్రాయేలీల ప్రజలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు తన ప్రజలను దేవుడు దేనితో పోల్చాడు అంటే మాట్లాడాలి పర్వతములతో పోల్చాడు. పర్వతములారా అన్నాడా, ఆవులారా అన్నాడా? మాట్లాడాలి మీరు. ఏమన్నాడు? ఆవులారా అన్నాడు. ఇప్పుడు ఆవులారా అన్నాడంటే ఆవులంటే ఎవరన్నమాట? మాట్లాడాలి మీరు. అంటే మనల్ని కొన్నిసార్లు ఏమని పిలిచాడు ఆయన? ఆవులారా అన్నాడు. కాబట్టి ప్రియమైన, ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయో ఈ ఆవులన్నీ ఇప్పుడు చక్కగా ఒక పాట నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ పాఠం ఏంటో చూద్దాం. ముందు సమృద్ధి వచ్చింది. ప్రతి భక్తుడికి, ప్రతి ఇశ్రాయేలీయుడికి, ప్రతి క్రైస్తవుడికి దేవుడు మొదట సమృద్ధిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమృద్ధి ఉంది. ఎక్కడ పడితే అక్కడ మందిరాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ కూటాలు జరుగుతున్నాయి. యూట్యూబ్ ఆన్ చేస్తే వాక్యాలు ఉన్నాయి, టీవీలో వస్తున్నాయి, పుస్తకాలు వస్తున్నాయి, రకరకాల రేడియోస్ ఉన్నాయి. శాటిలైట్ ద్వారా చాలా సమృద్ధి అయిన ఆహారం, లేకపోతే ఇప్పుడు సమృద్ధి అయిన వాక్యం చాలా చక్కగా దొరుకుతుంది ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సౌకర్యాలు, ప్రస్తుతం ఉన్నటువంటి సౌలభ్యాలు ఒకవేళ బహుశా రానున్న దినాల్లో రాకపోవచ్చేమో. ఎందుకంటే ఈ మధ్య భీమవరం దగ్గర ఉండి మండలంలో దాదాపుగా 60 చర్చిలను ఏం చేశారంట? కూల్చేశారట. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి చర్చ్ ఏమీ లేదు. రోడ్డు మీద ప్రార్థన చేసుకుంటున్నారు కొంతమంది, నేల మీద ప్రార్థన చేస్తున్నారు కొంతమంది, ఇళ్లలో ప్రార్థన చేసుకుంటున్నారు కొంతమంది. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అందుకని ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెప్పాడు. పోటీ పడాలి, మగ పిల్లలు పోటీ పడాలి. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. అన్నం లేక కరువు కాదట, భోజనం లేక వచ్చే కరువు కాదట. అది కేవలం దేనివల్ల వస్తుందట కరువు? యెహోవా మాట వినకపోవటం వల్ల. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి మీరు అందరూ. దేవుని మాట వినకపోవటం వల్ల ఒక కరువు వస్తుందట. కేవలం అదే భోజనం లేక కాదు, సౌకర్యాలు లేక కాదు, మాట వినకపోవటం వల్ల ఒక క్షామము. అంటే ఆ క్షామం అంటే దానికి ఏం చెప్తారు మీరు తెలుగులో? అమ్మ క్షామం కాదు, క్షామము. ఏం చెప్తాం దానికి? అంటే కరువు, లేకపోతే చెడు, అనారోగ్యం, జబ్బు, దరిద్రం, దౌర్భాగ్యం, ఇవన్నీ గొడవలు, సంతాపాలు, ఏడుపులు, దుఃఖాలు అని అర్థం. ఉత్తరం రాసేటప్పుడు క్షామము అని రాస్తాం. పొరపాటును ఒత్తివ్వలేదు అనుకోండి, క్షామము అయిందనుకోండి, మళ్ళీ వేరుగా ఉంటుంది కదా. అలాగా చాలా డేంజరస్ అనమాట. ఇలాంటి కరువు రాబోతుంది. కాబట్టి సమృద్ధి ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు మీరందరూ ఎలాగుండాలి? దేవుని యందలి చక్కగా భయభక్తులు కలిగి దొరికినప్పుడు తినాలి, చాలా హాయిగా ఉండాలి. ఉజ్జీ అనే ఒక రాజు గురించి మనకు తెలుసు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లెను, సమృద్ధి ఉండెను, భవనములు కట్టించెను, రాజ్యపాలన చక్కగా చేసెను అని వ్రాయబడింది అతని గురించి. 16వ ఏటే రాజు అయిపోయాడు. 16 సంవత్సరాల కుర్రాడికి రాజు అయిపోయాడు ఉజ్జియా. 52 సంవత్సరాలు అప్రతిహాసంగా వాళ్ళను పరిపాలన చేశాడు. ఆ తర్వాత మీరు 16వ వచనం కనుక చదివితే, అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయేను. అంటే పొగరొచ్చేసింది, గర్వం వచ్చేసింది, ఏ ఇబ్బందులు లేవనుకున్నప్పుడు ఒకేసారి నాశనం అతని మీదకు వచ్చిన సంగతి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం.
గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాల వరకు కూడా చదివితే గలతీయులందరూ మొదట ఆధ్యాత్మికంగా ప్రారంభించారట, మంచి ప్రార్థన చేసేవారట, మంచి పాటలు పాడేవారట, మంచిగా వాక్యం చదివేవారట. రాను 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 ఎలా ముగిస్తున్నారట వాళ్ళు? శారీరానుసారంగా ముగిస్తున్నారు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితం అని వ్రాయబడింది. ఎఫెసీ సంఘం కూడా అంతే. ఎఫెసీ సంఘం కూడా ఏం చేసింది? ప్రకటన గ్రంథంలో మనం చదివినట్టు మొదటి ప్రేమను మరిచిపోయింది, వదిలేసింది. కాబట్టి ఈరోజు కాలం బట్టి చూస్తే ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందంటే, కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఇంకా మీరు ఏం చేస్తున్నారు? బాలురులాగా, పిల్లల్లాగా ఇంకా మూల పాటలు నేర్చుకుంటానే ఉన్నారు. ఒక్కసారి లేచి నిలబడండి, మళ్ళీ ఒక్కసారి లేచి నిలబడండి. సైలెంట్గా ఎవరైనా లేపండి. అలాగే లేచి నిలబడండి ఒకసారి. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా. ఆ పాట మనకు పూర్తిగా రాదు. అదే నాకు అది గట్టిగా పడలే. నాకెంతో ఆనందం నీ సన్నిధి, అదేనా నాకెంతో ఆనందం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎంతో కాలం నుండి వాక్యం వింటున్నారు మీరు. ఇప్పుడు ఏలియా గారు రక్షణ పొంది ఎంతకాలం అయింది అమ్మ? మీరు చెప్పండి అమ్మ. అంటే ఏలియా గారు నాకు టక్కుమని కనపడ్డాడు కాబట్టి అంటున్నాను. ఆయన అడుగుతున్నానంటే ఇదే ప్రశ్న. ఇప్పుడు ఏలియా గారు ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొంది? తెలీదమ్మా. పోనీ ఓ 15 ఏళ్ళు అవుద్దా? పోనీ 12 ఏళ్ళు అవుద్దా? సరే, అంటే ఆ డేట్లన్నీ నా దగ్గర ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. సరే, ఓ 12 ఏళ్ళు వేసుకుందాం. 12 సంవత్సరాల నుంచి పోనీ దానియేలు గారు రక్షణ పొంది ఎంతకాలం అవుతుంది అమ్మ? ఓ 10 ఏళ్ళు అవుద్దా? అవుతుందా? ఓకేనా? అవుతుంది. సరే, 10 ఏళ్ళు వేసుకోండి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నేను ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాను? మాట్లాడాలి మీరు అమ్మ. నేను ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాను? ఎన్ని వాక్యాలు చెప్పుంటాను? ఎన్ని పాటలు పాడుంటాను కదా? ఎన్ని పాటలు పాడుంటాను? ఇదంతా విని 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 పొరపాటున ఒకరోజు నేను రావటం లేట్ అయింది అనుకోండి. ఒకవేళ నేను రావటం లేట్ అయింది అనుకోండి. రావటం లేట్ అయినప్పుడు సీనియర్ మోస్ట్ వీళ్ళందరూ అయ్యగారు ఇంకా రాలేదుగా, ప్రార్థన ఇంకా మొదలెట్టలేదుగా అని అక్కడ ఒక బల్ల వేశారుగా మనకి మధ్యన. అంటే కుర్చీలు తెచ్చుకోవాల్సిన పని ఏమి లేకుండా ఆ బల్ల మీద కూకుని ఊసులాడుకోవటము, లేకపోతే ఈ పక్కన కూర్చొని మరి చతుర్లు ఆడుకోవటము కాకుండా సీనియర్ మోస్ట్లు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వచ్చేసి మనకులాగే ఏం చేయాలి? మా అయ్యగారు ఎలా ప్రార్థన చేసేవారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఎలా చేయాలి? అలాగే ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసేసి పాటలు పాడిస్తూ ఉండాలి వచ్చేవాళ్ళ చేత. ఏం చేయాలి? మాట్లాడాలి మీరు. పాటలు పాడిస్తూ ఉండాలి. ఒకవేళ నాకు గొంతు పోయింది అనుకోండి, అంటే బొంగురు పోయింది అనుకోండి, ఆ గొంతు సరిగా రావట్లేదు అనుకోండి, అయ్యగారు ఈ పూటకి మీరు కూకోండి, మేము చెబుతాం అని ఏలియా గారు కానీ దానియేలు గారు కానీ, మరి స్త్రీల సమాజం అంటే కొన్ని వందల ప్రసంగాలు వినుంటారు మీరు కదా, కొన్ని వందల ప్రసంగాలు వినుంటారు. ఒక విషయాన్ని అలాగని నోటికి ఏదొస్తే అది చెప్పేయకూడదు. చాలామంది బోధకులు ఉన్నారు ప్రపంచంలో, చాలామంది బోధకులు ఉన్నారు, కానీ ప్రతి బోధ వాక్యానుసారమైనది కాదు. వాళ్లకు నోటికి ఏదొస్తే అది చెప్పేస్తున్నారంతే. ప్రజలను భయభ్రాంతులను చేసి దాన్ని ఏమంటారంటే
సైకాలజికల్ ఏమంటారు దాన్ని, సారీ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే నీకేదో విపత్తు జరిగింది, నీకేదో కష్టం వచ్చింది నీ ఇంట్లో. ఆ కష్టాన్ని ఆధారం చేసుకుని మీ ఇంట్లో ఏదో శోధనలు ఉన్నాయనో, మీ ఇంట్లో ఏదో దయ్యాలు ఉన్నాయనో, మీ ఇంట్లో అదుంది ఇది ఉందనో, వాక్యానికి ఆధారం లేకుండా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నప్పుడు మీరు ధీటుగా ఎదుర్కోవాలి వాళ్ళని. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నరకం ఎలాగుంటుందని అడిగాడంట ఒక ఆయన. ఎలా ఉంటుంది ఏంటది? కాసేపు ఇలా కొంగుమన్నాడంట. నేను చెప్పేదాకా లేవద్దు అన్నాడట. ఆ కింద కొంగుని నరకం 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 అన్నాడట. నరకం 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 అన్నాడు. కొంగులో పోతున్నాడు, ఉండలా పోతున్నాడు. అప్పుడు ఒక్కసారి పైకి లేగండి, అమ్మయ్య పరలోకం పరలోకం అన్నాడట. ఇక అప్పటి నుంచి నిద్రపోయిన వాళ్ళందరినీ నిలబెట్టి ఒంగోబెడితే నరకం, నిలబెడితే పరలోకం, అదనమాట. ఈసారి ఎవరో నిద్రపోయినట్టు కనపడితే అలా చేస్తాం, ఓకేనా? గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి, గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి, ఒకసారి చెయ్య ఇలాగని, ఎలాగా, ఒకసారి చెయ్య ఇలాగని, ఒకసారి చెయ్య ఇలాగని, అవసరమైతే 2 చేతులు ఒకేసారి పైకని, అప్పుడు కూర్చోవాలి. అనండి ఒకసారి చెయ్యి ఎలాగనండి. అంటలేదు మీరు? ఈ చెయ్యి ఎలాగానండి అంటే బద్ధకంగా ఉందేమో అనేది. కూర్చోండి, ఇప్పుడు కూర్చుందాం. అయిపోయింది, టైం అయిపోయింది. నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తాను, ఒక విషయం చెప్పి ముగిస్తాను, దాన్ని కంటిన్యూ చేద్దాం, ఓకేనా? కాలం బట్టి చూస్తే మీరందరూ ఇప్పుడు బోధ చేసే స్థితిలో ఉండాలి, మీరు వాక్యం చెప్పే స్థితిలో ఉండాలి మీరు. అంటే బోధ చేయడానికి ఇక్కడ వచ్చేసి మైక్ పెట్టేసుకుని ఏదో చేసేమని కాదు. మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ బోధ చెయ్యాలి. మీరు ఏ స్కూల్కి వెళ్తున్నారో ఆ స్కూల్లో బోధ చెయ్యాలి. మీరు ఎక్కడ వ్యవసాయం చేస్తున్నారో అక్కడ బోధ చెయ్యాలి. ఈరోజు మేము ఈ వాక్యం నేర్చుకున్నామే, ఈరోజు మేము ఇలా చేశామే, ఎప్పుడు గ్రహించలేని గొప్ప సంగతులు గ్రహించామే, అది గ్రహించాం, మా తప్పు మేము తెలుసుకున్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడు అని నువ్వు చెప్పే సాక్ష్యం ఇతరులందరినీ కూడా ప్రభు వైపుకు మళ్ళించేదిగా ఉండాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆవుల గురించి మనం ఫరో యొక్క కలలో చూసాం. ఆవుకుండే గొప్ప లక్షణం ఏంటంటే మేత దొరికినప్పుడు ఒకేసారి అది గప్ప 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 ఏం చేస్తుంది, తినేస్తుంది. తినేసిన తర్వాత అన్నం అరగలేదు నాకు అని చెప్పి ఏమైనా బెర్రాల కంటే ట్యాబ్లెట్ వేసుకుంటుందా, లేకపోతే కిన్నె సోడా ఏమైనా తాగుద్దా, మరేం చేస్తుంది అమ్మ? తర్వాత తీరిగ్గా ఉండేది ఏం చేస్తుంది, నెమరు వేస్తుంది. ఇప్పుడు ఆవులతో పోల్చాడు కదా దేవుడు మనల్ని. మనం కూడా వాక్యం దొరికేటప్పుడు టక 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 మనం రాసుకోవటం, లేకపోతే మనసులో పెట్టుకోవటం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి, నెమరు వేయటం అంటే ధ్యానించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ ఒక్క పాఠాన్ని కనుక కరెక్ట్గా నేర్చుకోగలిగితే మనల్ని ఎవడో చెయ్యి పట్టి మందిరానికి తీసుకొని రావక్కర్లా, వెనకాల ఎవడో చెప్పక్కర్లా, ప్రోత్సహించక్కర్లా. ఎందుకంటే మనకుగా బుద్ధి వచ్చింది కాబట్టి, బోధ కలిగింది కాబట్టి, అప్పుడు ఎక్కటోళ్ళు ఎవరో చెప్పక్కర్లా, మనంగా వెళ్ళిపోతాం. ఇక పక్కోళ్ళ మీద డిపెండెన్సీ ఏమీ ఉండదు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. అలాగ సమృద్ధిని దాచుకోలేక తమకు తాము నాశనము కొని తెచ్చుకున్న ఒక 3 వ్యక్తులని ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఒకే వ్యక్తి గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వచ్చే వారంలో మనం మిగతా 2 గురించి మనం ధ్యానం చేస్తాం. నెంబర్ 1, ఒక లేడీ బెత్లెహేములో ఉంది. అక్కడ కరువు వచ్చింది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధి గల ఆహారము అని అర్థం. అక్కడ కూడా కరువు వచ్చింది, ఏదో కరువు వచ్చిందట. అలా కరువు రాగానే
సమృద్ధి ఉన్నప్పుడు దాచుకోవటం ఆమెకు చేతకాల. అలా చేతకానందువల్ల, ఆమెకు అది కుదరలేకపోవటం వల్ల ఆమె బెత్లెహేం విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అక్కడికి వెళ్ళాక కరువేమి ఆమెకు తీరలేదు. తీరకపోగా కట్టుకున్న భర్త చనిపోయాడు, కనుక్కున్న కొడుకులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఒక్కరితే అయిపోయింది. నయోమి అనగానే మనం ఏమంటామమ్మా? మధురం కదా. కానీ ఇప్పుడు ఆ తల్లే ఏమని చెప్పుద్దంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చదివితే ఇలా వ్రాయబడి ఉంది: నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, బెత్లెహేములో ఉండాల్సిన ఆవిడ తన 2 కుమారులను, తన భర్త ఎలీమెలకు, తన కుమారుల పేర్లు చెప్తారా? మహ్లోను, కిల్యోను. వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడ ఒక చిన్నపాటి కరువు వచ్చిందట. ఆ కరువుకు తట్టుకోలేక ఆ తల్లి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ భర్త చచ్చిపోయాడు. అయినా కూడా బుద్ధి రాకుండా మరలా అక్కడే 10 ఏళ్ళు గడిపింది. ఆ తర్వాత దేవుడు కొడుకులను కూడా తీసేసుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆవిడికి, నేను మరలా నా ప్రాంతానికి వెళ్ళిపోవాలి. దేవుడు మరలా బెత్లెహేమును ఏం చేశాడు? దర్శించాడు అనే మాట విన్నాడు. ఇక్కడ బెత్లెహేము అనగా రొట్టెల గృహం అనుకున్నాం. ఇప్పుడు బెత్లెహేము మన సంఘం అనుకోండి, బెత్లెహేము మన కుటుంబం అనుకోండి. మన కుటుంబంలో, మన యొక్క సంఘంలో ఏదైనా కరువు వచ్చిందనుకోండి, ఏదో చిన్న కరువు వచ్చింది. కరువు అంటే కష్టం అని అర్థం, బలహీనత అని అర్థం. ఏదైనా రకరకాల ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందనుకోండి, మనం చేసే పని ఏంటంటే, నయోమిలాగా నేను ఇక రేపు నుంచి గుడికి రాను, నేను రేపు నుంచి అలా చేయను, రేపు నుంచి ఇలా చేయను అనే డైలాగులు వాడతామే. అలా డైలాగులు వాడతామా అంటే, సమృద్ధి ఉన్నప్పుడేమో ఒకలాగా, సమృద్ధి లేనప్పుడేమో ఒకలాగా మాట్లాడుతున్నామంటే మనలో స్టెబిలిటీ అనేది లేదు, స్టాండర్డ్ అనేది లేదు. ఏ ఎండక గొడుగు పట్టే ధోరణి పోవాలి అని నయోమిలో నుండి ఈరోజు మనము నేర్చుకోవాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ మధ్య ఒక వార్తాపత్రికలో, అంటే ఒక మ్యాగజైన్లో ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పిపోయింది. ఆ సిచ్యువేషన్లో ఎలాగుందంటే, ఒక ఆయన అన్నం తింటున్నాడు, జాగ్రత్తగా వినాలి. అన్నం తింటున్నాడు, నలుగురు ఉన్నారు అక్కడ, అందరిలో అన్నం అలా తింటున్నాడు. అలా తింటూ ఉండగా ఒక ముక్క పెట్టుకున్నాడు, నమిలాడు. ఈ లోపల నోట్లో ఉన్న ముక్క కింద పడిపోయింది. కింద పడిపోతే అందరూ ఒక్కసారి అలా చూశారు, ఆయన ఇంకా అలా చూశారు. చూస్తే ఆయన కూడా వాళ్ళందరూ ఇంకా చూశాడు. వీళ్ళందరూ అసహ్యంగా అయిపోయింది అని మరలా కింద పడిపోయిన దాన్ని ఆయన తీసి నోట్లో పెట్టుకుని తినేశాడు. ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, చిచ్చి, మరి నోట్లోది కింద పడిపోతే వీడు తింటున్నాడు యాంటీడు అని అనుకుంటున్నారు. మీరైతే ఏమనుకుంటారు చెప్పండి? అలా మనమైతే ఏమనుకుంటాం చెప్పాలి, మీరు చెప్పాలి. ఏమంటారో అని మీకు అనుమానంలో పడ్డారు కదా. మళ్ళీ ఏమంటారో అని కాదు. ఒక చిన్న పాఠం నాకు కూడా ముందు జలధరించేసింది అది చదవగానే. ఏంటి అదంటే, వెంటనే అందరూ అలా చూశారు కదా, అప్పుడు
వెంటనే అతను ఏం చేశాడు, తన సెల్ ఫోన్లో ఒక వీడియో చూపించాడు. ఆ వీడియోలో మంగోలియా దేశంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు, ఆహారం దొరకని వాళ్ళు, ఆ నీటిలో దొరికే పురుగుల్ని అవి ఇవి పాపం వణుకుపోతూ చలిలో ఆ నీటిలో వణికిపోతూ అవి ఏరుకుని తింటున్నారు. రోడ్ల మీద పడేసే కుళ్ళిపోయిన అరటిపళ్ళు, కుళ్ళిపోయిన ద్రాక్షాలు, మనం రాత్రిపూట మిగిలిపోయిన అన్నాలు పడేస్తామే, అది ఏరుకుని తింటున్నారు వాళ్ళు. అది ఏరుకుని తింటున్నారు. దానికంటే నా నోట్లోంచే పడింది, ఇదంతా అసహ్యకరమా అని అతను వీడియో చూపించిన తర్వాత అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు మనం ప్లేట్లో అన్నం పెట్టుకుంటాం. మనకి కూర నచ్చకపోతేనో లేకపోతే అన్నం ఎక్కువతేనో అందులో ఏం చేస్తాం, చేయగలిగేస్తాం, వేస్ట్ చేస్తాం. చాలా అప్పుడప్పుడు భయం వేస్తాం. ఇవి నేను కూడా అంతే, ఒకసారి అన్నం అలాగా ఉద్దేశంలో ఒకసారి భయం వేస్తాం. అన్నం మెతుకులను మనం వృధా చేస్తున్నప్పుడు భోజనాన్ని వృధా చేస్తాం. ఈరోజు దేవుడు మనకు సమృద్ధినిచ్చాడు, ఏ కరువు లేదు. ఎవరికైనా ఉండడానికి ఉందా? లేదు. తినడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు. దేవుడు సమృద్ధి ఇచ్చాడు. ఉన్నంతలో మనకు ఒక మందిరాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది కాదు అని, ఇది కూడా ఇబ్బంది అయిందని, ఏదో చిన్న ఇబ్బంది కలిగింది అనుకోండి, ఆ ఇబ్బంది కలిగిందని నయోమి లాగా గనక వదిలేసి వెళ్తే, నయోమి ఎప్పుడైతే బెత్లెహేమును వదిలేసి మోయాబు వెళ్ళిపోయిందో, అదొక అన్యుల ప్రాంతం. ఎక్కడికైతే వెళ్ళిపోయిందో అక్కడ ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఆరాధన లేదు, సరి అయినటువంటి ఓ దైవజనుడు లేడు, మంచి చెడు చెప్పే ఒక నాయకుడు లేడు. విచ్చలవిడితనానికి అలవాటు పడిన వాళ్ళందరూ చివరికి అక్కడ నష్టమే జరిగింది తప్ప వాళ్ళకి లాభమేమీ జరగలేదు. పూర్తిగా పురుషులందరూ చనిపోయారు. అంటే నయోమి భర్త, నయోమి కొడుకులు చనిపోయారు, అంతే, చనిపోయారు. ఇప్పుడు అందుకని ఆవిడ అంటది, రిక్తురాలు, నేను రిక్తురాలుగా అయ్యాను. దేవుడే నన్ను బాధపరిచాడు. దేవుడే నన్ను బాధపరిచాడు. ఎందుకు బాధపరిచాడు అంటే, బెత్లెహేములో ఉండవలసిన దానివి అక్కడ లేకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. మన ఇంటిలో ఉన్న సౌకర్యం ఇంకెక్కడా మనకి ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఇంట్లో నొలక మంచమే ఉండొచ్చు, పచ్చడి మిరికిలు అయ్యి ఉండొచ్చు, గంజే వేసుకుని తినొచ్చు, కానీ మనకుండే అది మనకు ఒక ఇంద్రభవనం అంతే. దేవునికి స్తోత్రం. అందులో ఉన్న స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందా? అవును. మనకి ఎలా ఉండాలనుకుంటే అలా ఉండగలుగుతాం, మన ఇల్లు కాబట్టి. అలాగ దేవుడు మనకి ఏ కుటుంబాన్ని అయితే ఇచ్చాడో, ఏ సంఘం అయితే ఇచ్చాడో, ఏ మందిరం అయితే ఇచ్చాడో, ఏ ఫ్యామిలీని అయితే ఇచ్చాడో, వాటి పట్ల అసహ్యం రాకూడదు. చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందుల వల్ల మనసుల మధ్యలో అడ్డుగోడలు కట్టేసుకుని విరోధంగా ప్రవర్తించి దేవునికి దూరం అయిపోయి మనశ్శాంతిని కోల్పోతున్నాం. తద్వారా మన ఆయుష్ కూడా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ఫరోకి దేవుడిచ్చిన కలలో సమృద్ధిని చూపించాడు. ఆ సమృద్ధిని గనక దాచుకోలేకపోతే, ఇదిగో ఈరోజు నయోమి పరిస్థితి ఉందే, నయోమి పరిస్థితిలాగే అయిపోతాం. దేవునికి స్తోత్రం. మీటింగుల కోసం డబ్బులు దాయండి అని కొన్ని ముంతలు ఇచ్చాను నేను మీకు కదా. నా ముంతలో మొత్తం నేను వేస్తున్నాను ఇప్పటికీ, ఇంకో కొద్దిగానే ఉంది, నిండిపోద్ది. నాది నిండిపోగానే ఇళ్ళకి బయలుదేరుతాను నేను. నాది నిండిపోవటంతోనే నేను ఇళ్ళకి బయలుదేరుతాను. ఒకవేళ ఎవరైనా కోసుకుని ఏమైనా వాడేసుకున్నారా ఏమా అంటే, ప్లాస్టికే కదా అని కోసేసి ఆ తర్వాత ఐగర్ వచ్చినప్పుడు చూద్దాంలే, మనకున్న గబగబ బందులు వేసేద్దాంలే అని ఏమైనా చూస్తున్నారా? అందుకని ఈ నెలలోనే కొద్దిగా చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఈ నెలలోనే ఇంటికి వచ్చినప్పుడు మొన్న 2-3 ఇళ్ళకి వెళ్ళాను, నేను చూడలేదు, మర్చిపోయాను నేను. మీ ముందు ఒకసారి తీసుకురండి అమ్మ, దాని బరువు, దాని ఎత్తు ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనుకున్నాను. నేను మాత్రం అందులో 20 రూపాయల కాయిన్సే వేస్తున్నాను నేను. మా ఇంట్లో ఉన్నటువంటి ముంతలో 20 రూపాయల కాయిన్స్ మాత్రం వేస్తున్నాను నేను.
మీరు 10 లేసినా పర్వాలేదు, 2 లేసినా పర్వాలేదు, కానీ మొత్తానికి నింపేయాలి. అందులో కనీసం 7,000 అయినా దాటాలి మీది. అది నేను కూడా అలాగే టార్గెట్ పెట్టుకున్నాను, 7,000 దాటాలి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ముందు ఎక్కడ పెట్టామో అని ఆలోచిస్తున్నారు మీరు. కొంతమందికి అసలు ఎక్కడ పెట్టామో కూడా గుర్తులేదు. అమ్మో చెక్ చేయాలి. అయితే అమ్మ లిస్ట్ ఒకసారి బయట పెట్టండి, తిరుగుదాం, వరుస పెట్టి తిరుగుదాం, తిరిగి వాటిని కూడా. అంటే మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం అందులో ఒక్కొక్కటి వేసేస్తే ఆ రోజు ఒకేసారి సభలు పెట్టినప్పుడు, లేకపోతే ఏమైనా ఉపాస కూడికలు పెట్టినప్పుడు ఇబ్బంది పడక్కర్లా. సెపరేట్గా ఎక్కడి నుంచి అప్పు తేవక్కర్లా, పక్క మన ముందు ఇచ్చేయచ్చు అనమాట మనం. దేవునికి స్తోత్రం. ఇది ఒక చిన్న సూత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి సమృద్ధి ఉన్నప్పుడు దాచుకోవాలి. చీమలు చూసారా, దొరికినప్పుడు ఏం చేస్తాయంటే అవి కూడా దాచుకుంటాయట. వర్షాకాలం వచ్చినప్పుడు హాయిగా కాలు మీద కాలేసుకుని తింటాయట. మనమేమో కరువులోనూ అదే పని, పనిలోనూ అదే పని. పనులు ఉన్నప్పుడు 4 చేతులతో పని చేసినప్పుడు ఏం చేయాలి, రమరగ సంపాదించేసి దాచుకోవాలి. ఏం చేయాలి, ఆ సమృద్ధిని కనుక దాచుకోకపోతే కరువు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతాం, రిక్తురాలం అయిపోతాం. కాబట్టి నయోమి నుంచి మనకు నేర్చుకునేటువంటి ఒక్క విషయం ఏంటంటే, దేవుని భయం అనేది నయోమి జీవితంలో బలిసిన ఆవులాగా ఉండేది. ఇప్పుడు పక్క ఆవు వచ్చి ఈ నయోమి అనే భయం కలిగిన ఆవుని ఏం చేసింది, తిని పడేసింది అంతే. ఇప్పుడు దైవ భయం లేదు. ఆ దైవ భయం లేకపోవటం వల్ల నష్టం వాటిల్లింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నాను. నయోమి అనే ఆవు దైవ భయం కలిగిన ఆవు, బాగా బలిసుంది, అందంగా కనపడింది. ఒక భర్త, 2 పిల్లలు, కుటుంబం కలకలాడుతూ ఉండేది. ఎప్పుడైతే కరువు వచ్చిందో ఇప్పుడు ఆ భయం అనేది మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఇప్పుడు బలహీనురాలైంది. దైవ భయము లేని చోటకెళ్ళి తనకున్న ఆత్మీయ స్థితిని పూర్తిగా పోగొట్టేసుకుంది. ఈ పాఠాన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి విషయం, ప్రభు నాకున్న భయం దినదినము పెరగాలి తప్ప తరగకూడదు నాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. లేచి నిలబడండి, ప్రార్థన చేసి మనందరం కూడా ముందుకు కొనసాగుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫరో 2 సార్లు కలగన్నాడు. ఆ కలలో బలిసినవి, అందమైనవి 7 ఆవులు కనబడ్డాయి. ఆ తర్వాత బక్క చిక్కున ఆవులు వచ్చాయి. అవి వచ్చి తినేశాయి. అంటే అది కరువని, సమృద్ధి అని దేవుడు చూపించాడు. ఈరోజు నయోమికి దేవుడు సమృద్ధినిచ్చాడు. ఒక నయోమియే కాదండి, నయోమిని గూర్చి మన వాక్యంలో చూసాం. కానీ నయోమి లాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, నీకు సమృద్ధి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేశావు, నీకు అన్ని కలిసి వచ్చినప్పుడు లెక్కలేదు. నీకు దైవ భయంతో ఎంత వినయంగా ఉండేవారు, ఎంత నమ్రతగా ఉండేవాళ్ళు, ఎంత పరిచర్య చేసేవాళ్ళు, ఆ మొదటి ప్రేమ ఎంత చక్కగా ఉండేదో అది పోయిందేమో. అలా పోతే చివరికి రిక్తురాలు అయిపోతావు, రిక్తుడవు అయిపోతావు, కరువు కోరలో చిక్కుకుపోతావు, అపవాది కోరలో చిక్కుకుపోయి నాశనం అయిపోతాం. అలాంటి స్థితి మనకు రాకముందే దైవ సన్నిధిలో, ప్రభువా ఆ కరువు రాకముందే మేము జాగ్రత్త పడినట్లు, ఈరోజు ఇంత శ్రేష్టమైన వాక్యం విన్న తర్వాత, ఈరోజు ఇంత శ్రేష్టమైన సంగతులు నేర్చుకున్న తర్వాత, ప్రభువా మీ సన్నిధిలో ఇలాంటి వాక్యములను అనేకమైనవి నెమరు వేసుకోవటానికి, దాచుకోవటానికి సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి. యోసేపు గిడ్డంగులు పెద్దవి చేశాడు, అందులో దాచాడు, ప్రపంచాన్నంతటిని అతనే పోషించగలిగాడు. గిడ్డంగి అనగా నీ హృదయమే. హృదయం అనే గిడ్డంగిలో నువ్వు చక్కగా వాక్యమును ధ్యానం చేయగలగాలి, దాచుకోవాలి. హృదయంలో దాచుకోండి. కరువులో సమృద్ధిని మనం అనుభవించగలుగుతాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు.
ఈ వాక్యాన్ని ఎంతో చక్కగా మేము నేర్చుకున్నాం. ప్రభువా, మీరు 2 సార్లు ఒకే భావం కలిగిన వాక్య భాగాన్ని లేక తాత్పర్యాన్ని ఆయనకు నేర్పించారంటే ఇలాగ ఎన్నిసార్లు మమ్మల్ని హెచ్చరించారో మేము కూడా మీ యందు భయము భక్తి కలిగి, ప్రభువా భయము భక్తి కలిగి నీలో ఉన్న సమృద్ధి, నీలో ఉన్న ఆనందం, నీలో ఉన్న సమస్తాన్ని తనివి తీర అనుభవించడానికి సహాయం చేయండి. సమృద్ధి ఉన్నప్పుడు నిన్ను లెక్క చేయడం లేదు చాలామంది. అన్ని కలిసి వచ్చినప్పుడు నీ భయం లేకుండా పోతుంది చాలామందికి. అందుకే ఆ తర్వాత కరువు వచ్చినప్పుడు పడిపోతున్నారు, కరువు వచ్చినప్పుడు జారిపోతున్నాడు. నా ప్రియ సంఘమా, ఇదిగో మీరు హెచ్చరిస్తున్నారు ప్రభువా. ఈరోజు వాక్యము ద్వారా హెచ్చరించినట్లు ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడు, మోకరించగలిగినప్పుడు, ప్రార్థన చేయగలిగినప్పుడు, పాటలు పాడగలిగినప్పుడు, వాక్యం చదవగలిగినప్పుడు మేము చేయకుండా బద్ధకంగా మోగవాళ్ళ కూర్చుంటే ఆ తర్వాత మాట్లాడడానికి నోరే ఉండని పరిస్థితి వస్తుందేమో. అలాంటి స్థితి రాకుండా ఈరోజే భయం కలిగి మీ సన్నిధిలో సరిదిద్దుకునే కృప మీరు మాకు అనుగ్రహించండి. ఇదిగో కానుకలు పట్టబోతున్నాను తండ్రి. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఆరోగ్యం ఇచ్చావు, బలం ఇచ్చావు, శక్తినిచ్చావు, పనులు దేవ, వ్యవసాయం, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే కృప ఇచ్చావు. ఈరోజు విశ్రాంతి దినంగా మీ సన్నిధికి వచ్చాము. అందులో భాగాన్ని మీకు సమర్పిస్తుండగా మీ సహాయం మాకు అనుగ్రహించి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.